ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారులు విజయ దుందుబి ముగించారు. మొత్తం 4159 స్థానాల్లో సగానికంటే ఎక్కువ గెలిచి ఆధిక్యాన్ని చాటారు. గద్వాల్, ఆదిలాబాద్, సిరిసిల్ల, మెదక్ మినహా మిగిలిన జిల్లాల్లో బీఆర్ఎస్ బలపరిచిన వారే మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నారు. కరీంనగర్, ఆసిఫాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సమానంగా గెలుపొందారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ మూడో విడతలోనూ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. స్వతంత్ర అభ్యర్థులు మూడో స్థానంలో నిలిచారు. ఈ విడతలోనూ బీజేపీ మద్దతుదారులకు నిర్మల్ జిల్లాలో మెజార్టీ స్థానాలు వచ్చాయి. ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ పార్టీకి 2246, బీఆర్ఎస్ 1162, బీజేపీ 246, ఇతరులు 491 సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించారు. రెండో విడతలో కాంగ్రెస్ మద్దతుదారులు 2245 చోట్ల, బీఆర్ఎస్ 1118, బీజేపీ 268, ఇతరులు 624 చోట్ల గెలుపొందారు. ఇక మూడో విడతలో కూడా ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మూడో విడతలో 85.77% పోలింగ్ నమోదైంది. మొదటి విడతలో 84.28%, రెండో విడతలో 85.86% మంది ఓటేశారు. మూడో విడతలోనూ యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 92.56% పోలింగ్ నమోదైంది. మరోవైపు కొత్తగూడెం, మహబూబాబాద్, నాగర్ కర్నూలు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది. అటు నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేటలోనూ ఇదే కొనసాగింది. కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా హస్తం పార్టీ హవా చూపించింది. గద్వాల్, ఆదిలాబాద్, సిరిసిల్ల, మెదక్ జిల్లాల్లో బీఆర్ఎస్ దూసుకుపోయింది. ఈ మూడు జిల్లాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులే అధిక స్థానాలను కైవసం చేసుకున్నారు. అయితే బీజేపీ మాత్రం నిర్మల్ జిల్లాల్లో మెజార్టీ స్థానాలు సాధించింది. మూడో విడత ఎన్నిక పూర్తయింది. రిజల్ట్ కూడా మనం చూసాం. అనేక మంది కాంగ్రెస్ అభ్యర్థులు కూడా గెలుపొందారు. అయితే ఆదిలాబాద్ కి సంబంధించిన పరిస్థితి ఏ విధంగా ఉందనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఇర్ఫాన్ అందుబాటులో ఉన్నారు. ఇర్ఫాన్, మనం చూస్తున్నాం ఆదిలాబాద్ వ్యాప్తంగా ఏ విధంగా గెలుపోటములు అనేవి కొనసాగినాయి, అలాగే కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కువ విజయం సాధించడం మనం చూస్తున్నాం. ఎంతమంది ఏ స్థానాల్లో గెలుపొందారు, ఏకగ్రీవాలు ఎన్నైనా డీటెయిల్స్ ఏంటి? ఎస్ గుడ్ మార్నింగ్ రత్న. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికల తుది ఫలితాలు అయితే వెలువడ్డాయి. అయితే ఇటు ఆదిలాబాద్ తో పాటు కుమరంభీం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ స్థానాలను గెలుపొందగా ఆదిలాబాద్ మన నిర్మల్లో మాత్రం దీనికి భిన్నంగా బీజేపీ అత్యధిక సర్పంచ్ స్థానాలను అయితే గెలిచింది. ఇటు మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ యథావిధిగా తన హవానైతే కొనసాగించింది. అయితే ఒక్కసారి జిల్లాల వారీగా మనం ఒకసారి పరిశీలిస్తే ఆదిలాబాద్ జిల్లాలో 151 స్థానాలకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ పార్టీ 31 స్థానాలు, బీఆర్ఎస్ 61 స్థానాలు, బీజేపీ 11, ఇండిపెండెంట్ అభ్యర్థులు 47 స్థానాలను సర్పంచ్ స్థానాలను అయితే కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆదిలాబాద్ జిల్లాలో 150 స్థానాల రిజల్ట్ వెలువడాయి. అయితే రుయ్యాడి ఏజెన్సీ గ్రామ పంచాయతీ కావడంతో అక్కడ ఎస్టీ అభ్యర్థులు లేకపోవడంతో అక్కడ సర్పంచ్ స్థానానికి అయితే ఎన్నిక జరగలేదు. అదే విధంగా నిర్మల్ జిల్లాకు వస్తే నిర్మల్ జిల్లాలో కనుక మనం ఒకసారి చూసుకుంటే 133 స్థానాలకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ పార్టీ 29, బీఆర్ఎస్ 6, అలాగే బీజేపీ అత్యధికంగా 73 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థులు 20 స్థానాలను కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు తూర్పు జిల్లా, ఆదిలాబాద్ తూర్పు జిల్లా అంటే ఆసిఫాబాద్, కుమరంభీం జిల్లా వైపు ఒక్కసారి పరిశీలిస్తూ 108 స్థానాలలో ఆసిఫాబాద్ మండలంలో రాహపల్లి, చిలాటిగూడ 2 స్థానాలకు ఎన్నికలు సర్పంచ్ స్థానాలకు అయితే జరగలేదు. ఇటు కాంగ్రెస్ పార్టీ 41 స్థానాలు, అలాగే బీఆర్ఎస్ 42, బీజేపీ 10,
అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులు 13 స్థానాల్లో విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది. చివరిగా మంచిర్యాల జిల్లాను పరిశీలిస్తే ఒకసారి అక్కడ మంచిర్యాల జిల్లాలో బీజేపీ పార్టీ అత్యల్పంగా కేవలం ఒక్క స్థానానికి పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం 47 స్థానాల్లో మరొకసారి తన విజయ పరంపరను కొనసాగించింది. బీఆర్ఎస్ 18 స్థానాలు, అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులు 36 స్థానాల్లో విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒకసారి మనం ఓవరాల్ గా చూసుకుంటే 3 విడతల్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలలో టోటల్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ విజయకేతనం బలపరిచినటువంటి అభ్యర్థులు విజయకేతనం ఎగరవేశారని చెప్పవచ్చు. అయితే అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ 3 విడతల్లో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలు 3 విడతల స్థానాల్లో 591 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే రెండో స్థానంలో బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు 351 స్థానాల్లో గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థులు 259 స్థానాల్లో చివరి స్థానానికి పరిమితమయ్యారు. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థులు 304 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు ఓవరాల్ గా 3 విడతల్లో ఒకసారి జిల్లాల వారీగా చూసుకుంటే ఆదిలాబాద్ లో 158 కాంగ్రెస్ పార్టీ సాధించగా బీఆర్ఎస్ 138 స్థానాల్లో, బీజేపీ 65 స్థానాల్లో, ఇండిపెండెంట్ అభ్యర్థులు 111 స్థానాల్లో విజయం సాధించారు. 3 విడతల్లో జరిగినటువంటి పోలింగ్లో ఇటు నిర్మల్ జిల్లాలో చూసుకుంటే 130 స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ 27, 150 బీజేపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు 80 స్థానాల్లో విజయం సాధించారు. అయితే ఆసిఫాబాద్ కుమ్రంభీం జిల్లాకు వస్తే 118 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, అలాగే బీఆర్ఎస్ 127 స్థానాల్లో, బీజేపీ 35, ఇండిపెండెంట్ అభ్యర్థులు 52 స్థానాల్లో విజయం సాధించారు. ఇటు చివరిగా మంచిర్యాల జిల్లాలో 3 విడతల్లో జరిగినటువంటి పోలింగ్ ను ఒకసారి పరిశీలిస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ 180 స్థానాల్లో, బీఆర్ఎస్ 59, ఇండిపెండెంట్ అభ్యర్థులు 54 స్థానాల్లో విజయం సాధించగా బీజేపీకి సంబంధించినటువంటి బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థులు అత్యల్పంగా 9 స్థానాల్లో విజయం సాధించారు. ఓవరాల్ గా పరిశీలిస్తే ఇటు మిశ్రమ స్పందన అనేది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వచ్చిందని చెప్పవచ్చు. ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగిందని చెప్పవచ్చు. ఇటు ఆదిలాబాద్ నిర్మల్ ప్రాంతంలో చూసుకుంటే దీనికి అనూహ్యంగా అంటే దీనికి భిన్నంగా బీజేపీ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ఇటు ఏదైతే మంచిర్యాల జిల్లాలో యథావిధిగా కాంగ్రెస్ పార్టీ లీడ్ ని కొనసాగించింది. ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ మరొకసారి జయకేతనం ఎగరవేసింది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఇర్ఫాన్. ఇక మనం చూస్తున్నాం మొదటి 2 విడతల్లో పూర్తయింది, 3వ విడత కూడా నిన్న కంప్లీట్ చేసుకోవడం కూడా చూస్తున్నాం. పంచాయతీ ఎన్నికలు అందులో భాగంగా ఇప్పటికే రిజల్ట్ అనేది కూడా ప్రకటించడం చూసాం. కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కువగా విజయం సాధించారు. ఇక దాంతోపాటు బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించిన మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గట్టి పోటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అంటే మహబూబాబాద్ వ్యాప్తంగా ఏ విధంగా ఓటింగ్ శాతం నమోదైంది, రిజల్ట్ ఏ విధంగా ఉందనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శంకర్ అందుబాటులో ఉన్నారు. శంకర్, మనం చూస్తున్నాం మహబూబ్ నగర్ వ్యాప్తంగా ఏ విధంగా ఉంది, ఓటింగ్ శాతం ఎంత నమోదైందని చెప్పుకోవచ్చు, ఎవరు విజయం సాధించారు, మొత్తం ఎన్ని స్థానాలకి ఓటింగ్ జరిగింది, అసలు 3వ విడతకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్ రత్న, ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి 27 మండలాలకు సంబంధించిన 563 గ్రామ పంచాయతీలకు పోలింగ్ ప్రక్రియ నిర్వహించగా దాంట్లో 52 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 504 గ్రామ పంచాయతీలలో పూర్తి స్థాయిలో పంచాయతీ పోరు జరిగింది. మొత్తంగా అర్ధరాత్రి తర్వాత మొత్తం ఫలితాలన్నీ కూడా వెల్లడయ్యాయి. ఇక ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లాల వ్యాప్తంగా తీసుకుంటే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మొత్తం 133 స్థానాల్లో 65 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోగా బీఆర్ఎస్ 50 స్థానాలకు పరిమితమైంది. బీజేపీ 5 స్థానాల్లో ఉండగా ఇతరులు 12 స్థానాలకు పరిమితమైనటువంటి సిచ్యువేషన్ కనపడింది. ఇక జడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఒక ఫలితం తేలాల్సి అంటే శంకరాయపల్లి గ్రామస్తులు పూర్తిగా ఎన్నికల్లో బహిష్కరించారు కాబట్టి ఆ గ్రామానికి సంబంధించి ఎన్నికలు ఎక్కడ కూడా జరగలేదు. ఇక ముఖ్యంగా నారాయణపేట జిల్లాకు సంబంధించి 110 స్థానాల్లో ఎన్నికల నిర్వహణ కొనసాగా దాంట్లో కాంగ్రెస్ 25 స్థానాలకు పరిమితం కాగా బీఆర్ఎస్ 32 స్థానాల్లో, అదేవిధంగా బీజేపీ ఒక స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయినటువంటి సిచ్యువేషన్. ఇతరులు 18 స్థానాల్లో తమ సత్తా చాటారు. ఇక నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి 158 స్థానాల్లో 152 స్థానాలు మాత్రమే అక్కడ ఎన్నికలు జరిగాయి. ఎందుకంటే అక్కడ ఆరు గ్రామాల్లో ఎస్టీ రిజర్వ్డ్ లేకపోవడంతో అక్కడ ఎస్టీ రిజర్వ్డ్ కేటాయించారు కాబట్టి క్యాండిడేట్ లేకపోవడంతో 6 గ్రామాల్లో కూడా ఎన్నికలు జరగలేదు. కాబట్టి దానికి సంబంధించి 152 గ్రామాల్లో మాత్రమే ఈ యొక్క ఎన్నికలు జరిగాయి. దాంట్లో కాంగ్రెస్ ఎక్కువగా నాగర్ కర్నూలు జిల్లాలో దాదాపు 100 స్థానాలను కాంగ్రెస్ బలపరిచినటువంటి మద్దతుదారులు కైవసం చేసుకోగా బీఆర్ఎస్ 34 స్థానాలకు, అదేవిధంగా బీజేపీ 1 స్థానానికి, ఇతరులు 14 స్థానాలకు పరిమితమైనటువంటి సిచ్యువేషన్. ఇక వనపర్తి జిల్లాకు సంబంధించి 87 స్థానాల్లో కూడా ఈ యొక్క పంచాయతీ పోరు జరిగింది. 87 స్థానాల్లో 47 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా 22 స్థానాల్లో బీఆర్ఎస్, 3 స్థానాల్లో బీజేపీ, 15 స్థానాల్లో ఇతరులు ముందంజలో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ప్రధానంగా మొత్తంగా 504 స్థానాలకు
95 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగించింది. మొదటి విడతలో ఏ విధంగా, రెండో విడతలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ జయకేత్రం ఎగరవేసిందో సేమ్ మూడో విడతలో కూడా మరింత కాంగ్రెస్ ముందంజలో వెళ్లిపోయి మద్దతుదారులంతా కూడా గెలిచినటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపించింది. చెదురుమదురు ఘటనలు మినాయిస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడో విడత ఎన్నికలు అనేది కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరిగాయి. ముఖ్యంగా నారాయణపేట జిల్లాకు సంబంధించినటువంటి ఉట్కూరులో అర్ధరాత్రి దాటిన తర్వాత సర్పంచ్ ఫలితాలు వచ్చాయి. ఎందుకంటే అక్కడ 16 వార్డులు ఉన్నాయి. వార్డుల లెక్కింపే 9:30 గంటల ప్రాంతంలో జరిగింది. తర్వాత భోజనానంతరం ఆ యొక్క సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్ధరాత్రి 12:30 తర్వాత బీజేపీ అభ్యర్థి అక్కడ గెలవడంతో సంబరాలన్నీ కూడా మిన్నంటినటువంటి సిచ్యువేషన్. ఇక 55% పోలింగ్ శాతం నమోదైంది. గతంలో లాగా కాకుండా ఈసారి ఎక్కువగా పోలింగ్ పర్సెంట్ అనేది ఎక్కువగా ఉన్నటువంటి సిచ్యువేషన్. మహబూబ్నగర్ జిల్లాలో 88%, నాగర్ కర్నూలు జిల్లాలో 23% పోలింగ్ ప్రక్రియ నమోదు కాగా, ఇక ధారకొండ మండలంలో ట్రాన్స్జెండర్ గా పోటీ చేసినటువంటి వార్డు మెంబర్ గా ట్రాన్స్జెండర్ గా కాంగ్రెస్ తరఫున పోటీ చేసినటువంటి నందిని 64 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థిపై గెలుపొందడం పూర్తి స్థాయిలో అక్కడ సంబరాలు మిన్నడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనపడుతున్నాయి. రత్న. రైట్, థ్యాంక్ యూ శంకర్. ఇక మనం చూస్తున్నాం మూడో విడత ఎన్నికల్లో భాగంగా అత్యధికంగా మహిళా అభ్యర్థులు కూడా గెలుపొందడం జరిగింది. మహిళలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో భాగంగా యువత కూడా భారీ ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కూడా మనం చూస్తున్నాం. అయితే నల్గొండ వ్యాప్తంగా ఉన్న రిజల్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ అందుబాటులో ఉన్నారు. రమేష్, మనం చూస్తున్నాం ఇప్పటికే ఈసారి అంటే మూడో విడతలో జరిగిన ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ తన హవా చూపించింది అనుకోవచ్చు. ఇప్పటికి కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుంది. అయితే ప్రస్తుతానికి నల్గొండ వ్యాప్తంగా ఉన్న రిజల్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎంతమంది అభ్యర్థులు గెలుపొందారు, ఎన్ని ఏకగ్రీవాలయ్యాయి, డీటెయిల్స్ ఏంటి? రైట్, మొట్టమొదటి నుంచి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని పంచాయతీ ఎన్నికల్లో మరోసారి నిరూపించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాల్లో ఒక సూర్యాపేట మినహా 11 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మంత్రులు, సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నల్గొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిందని చెప్పొచ్చు. 3 విడతల్లో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. నిన్న జరిగినటువంటి మూడో దశ కౌంటింగ్ చూసినట్లయితే నల్గొండ జిల్లాలో మొత్తం 269 స్థానాలకు కానీ కాంగ్రెస్ పార్టీ 178 స్థానాలను గెలుచుకుంది. అదేవిధంగా బీఆర్ఎస్ కేవలం 58 స్థానాలకే పరిమితమైంది. అదేవిధంగా సూర్యాపేట జిల్లా అనేది నిన్న జరిగినటువంటి మూడో విడత ఎన్నికల్లో కేవలం హుజూర్ నగర్ నియోజకవర్గంలోనే పంచాయతీ ఎన్నికలు జరగడం జరిగింది. మొత్తం 146 పంచాయతీ ఎన్నికలకు గాను 22 గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవం కాగా 124 స్థానాల్లో కూడా మొత్తం 146 స్థానాలకు అత్యధికంగా 110 స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇది ఒక రాష్ట్రంలోనే రికార్డ్ అని చెప్పవచ్చు. మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో కూడా రికార్డు మెజార్టీతో గెలిచింది. మళ్ళీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో మరొకసారి రికార్డ్ అని చెప్పవచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లా విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లా ఒక్క జిల్లాలోనే కాస్త బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీనిచ్చింది. మొత్తం 124 స్థానాల్లో కాంగ్రెస్ 71 స్థానాలు గెలుచుకోగా బీఆర్ఎస్ కూడా 35 స్థానాలను గెలుచుకుంది. ఒక యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ గట్టి పోటీనిచ్చింది. అదేవిధంగా 3 విడతలు కూడా కలిపి 3 దశలు కూడా కలిపి నల్గొండ జిల్లాలో మొత్తం 866 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ 550 స్థానాలను గెలుచుకుంది. అదేవిధంగా బీఆర్ఎస్ 200 స్థానాలను గెలుచుకుంది. సూర్యాపేట జిల్లాలో చూసినట్లయితే మొత్తం 3 విడతల్లో కలిసి 486 స్థానాలకు కానీ కాంగ్రెస్ 300 గెలుచుకుంటే బీఆర్ఎస్ 128 స్థానాలు కూడా గెలుచుకుంది. అదేవిధంగా యాదాద్రి జిల్లాలో 427 మొత్తం 427 3 దశల్లో కలిపి 427కి కాంగ్రెస్ 228 గెలుచుకుంటే బీఆర్ఎస్ 150 స్థానాల్లో కూడా గెలుపొంది. కేవలం ఒక యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ గట్టి పోటీనిచ్చిందని చెప్పవచ్చు. అందుకే ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా యాదాద్రి భువనగిరి జిల్లాకి వస్తున్నారు. అక్కడ గెలిచినటువంటి సర్పంచ్లకు సన్మానం చేస్తున్నారు. పల్లెబాట కార్యక్రమం కూడా మొట్టమొదటిగా యాదాద్రి భువనగిరి జిల్లా నుంచే మొదలు పెట్టడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం సఖ్యత కురవడి అక్కడ రెబల్ గా నిలబడడం, అదేవిధంగా అభ్యర్థులను కరెక్ట్ గా సెలెక్ట్ చేయకపోవడంతో కూడా కాంగ్రెస్ పార్టీ కాస్త ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పొచ్చు. ఇక పూర్తిగా నల్గొండ జిల్లాలో నిన్న జరిగినటువంటి దేవరకొండ నియోజకవర్గంలో పోటా జరిగినప్పటికీ కూడా ఎక్కువ స్థానాలు అత్యధిక స్థానాలని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక సూర్యాపేట జిల్లాలో హుజూర్ నగర్ నియోజకవర్గంలో 110 స్థానాలను కూడా కైవసం చేసుకుంది. అదేవిధంగా
కోదాడలో 90 స్థానాలను Okay, కూడా right. కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఏదేమైనప్పటికీ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని మరోసారి పంచాయతీ ఎన్నికల ద్వారా నిరూపించిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఇక పంచాయతీ ఎన్నికల 3వ విడతలో కూడా కాంగ్రెస్ పై చేయి సాధించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 56% వరకు కూడా ఏదైతే రిజల్ట్ వచ్చిందో అందులో భాగంగా సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంది. ఇక 30 జిల్లాల్లో కూడా తన ఆధిపత్యాన్ని కూడా కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు కాంగ్రెస్. ఇక వరంగల్ వ్యాప్తంగా ఏ విధంగా అయితే రిజల్ట్ ఉంది, ఎంతమంది గెలుపొందారు, ఎన్ని స్థానాలకి పోటీ జరిగిందనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు అందుబాటులో ఉన్నారు. వేణు, మనం చూస్తున్నాం భారీగా ఓటింగ్ శాతం నమోదైంది 3వ విడతలో కూడా. ఎంత పర్సెంటేజ్ వరంగల్ వ్యాప్తంగా నమోదైంది అనుకోవచ్చు? ఎన్ని స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తమ స్థానాల్ని కైవసం చేసుకున్నారు? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో కూడా ప్రధానంగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు దాదాపు 61% విజయం సాధించారు. ఇక 34% స్థానాల లోపల బీఆర్ఎస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలవగా మిగతా చోట్ల బీజేపీ అదర్స్. సో ఈసారి అదర్సే దాదాపు 6% విజయం సాధించడం జరిగింది. ఇక మూడో విడత కంప్లీట్ గా వరంగల్ జిల్లాలో 109 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగితే అందులో 72 స్థానాలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, 33 మంది బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు, 4 ఇండిపెండెంట్. ఈ 4 కాంగ్రెస్ రెబెల్స్ గెలుపొందడం జరిగింది. ఇక హనుమకొండ జిల్లాలోని 68 స్థానాలకు సర్పంచ్ ఎన్నిక జరిగితే అందులో 37 స్థానాలు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు, 22 మంది బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు, 4 బీజేపీ అభ్యర్థులు, 5 ఇండిపెండెంట్ గెలిచారు. జనగామలోని 91 స్థానాల్లో 49 స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు, 37 మంది బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు, 5 ఇండిపెండెంట్. అందులో 2 బీఆర్ఎస్ రెబెల్స్, 3 కాంగ్రెస్ రెబెల్స్ గెలుపొందారు. భూపాలపల్లి జిల్లాలోని 81 స్థానాల్లో 54 కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు, 17 మంది బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు, 1 బీజేపీ అభ్యర్థులు, అదేవిధంగా 9 మంది ఇండిపెండెంట్ గెలిచారు. ఇక ములుగు జిల్లాలో 46 స్థానాల్లో 31 కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు, 8 మంది బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు, 6 ఇండిపెండెంట్, అందులో 1 సిపిఎం పార్టీకి చెందినవారు. ఇక 1 ఎడ్జర్లపల్లిలో 1 బీజేపీ అభ్యర్థి కూడా మొదటిసారి బోని కొట్టారు. ములుగు జిల్లా లోపల ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో మొట్టమొదటి బీజేపీ సీటు కైవసం చేసుకోవడం ఇదే మొదటిసారి. వాజేడు మండలంలో ఎడ్జర్లపల్లి లోపల బీజేపీ తొలిసారిగా ములుగు జిల్లా లోపల ఖాతా తెరిచిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా వరంగల్, హనుమకొండ జిల్లా లోపల కొంత బీజేపీ హవా నడుస్తుందని భావించిన, కొంత హనుమకొండలో మాత్రం 4 సీట్లు సాధించి కొంత పట్టు నిలుపుకుందని చెప్పొచ్చు. టౌన్ ఏరియాలో పరకాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క బీజేపీ కూడా 4 సీట్లను కైవసం చేసుకుంది. ఇక వరంగల్ జిల్లాలోని చెన్నారావుపేటలో మాత్రం కొంత బీఆర్ఎస్ ఎంపీ కనబడుతుంది. అక్కడ కాంగ్రెస్ తో పోటాపోటీగా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందని జరిగింది. ఇక జనగామ జిల్లాకు సంబంధించి అక్కడ దేవరూపల మండలం దాదాపు 23 చోట్ల రెబెల్స్, కాంగ్రెస్ రెబెల్స్ పోటీలో ఉండడంతో ఆ రెబెల్స్ చీలిన ఓట్ల కారణంగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. అందుకే జనగామ లోపల 49 కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే 37 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు. సో పోటీ అనేది జనగామ జిల్లాలో కొనసాగింది. ప్రధానంగా పాలకుర్తి నియోజకవర్గం లోపల బీఆర్ఎస్ కొంత పైకి అయితే సాధించినటువంటి సిచ్యువేషన్. సో అక్కడ ప్రధాన మేజర్ గ్రామ పంచాయతీలు అటు దేవరూపల, పాలకుర్తి, కొడుకులు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ వశమయ్యాయి. ఇక దేవరూపల మాత్రము కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి కృష్ణమూర్తి గౌడ్ దాదాపు 190 గెలిచేస్తే మేజర్ పంచాయతీలన్నీ కూడా రెబల్ అభ్యర్థులు లేదా బీఆర్ఎస్ అభ్యర్థులే కైవసం చేస్తున్న పరిస్థితి. వరంగల్ జిల్లా సైతం కూడా అటు నరసంపేట, చెన్నరావుపేట, ఖానాపూర్, నెక్కొండ ఈ మేజర్ గ్రామ పంచాయతీలు కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. తండాలు, చిన్న చిన్న మైనర్ పంచాయతీలన్నీ కూడా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు అయితే కైవసం చేసుకున్నారు. మొత్తానికి ఓటింగ్ సర్లీ చూస్తే కంప్లీట్ రూరల్ విలేజ్ ఏరియాలో తండాస్ లో మాత్రము అటు అధికార పార్టీకి కొంత ఎడ్జ్ వచ్చింది. ఆ తర్వాత కొంత టౌన్ తో కలిసినటువంటి మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీ లోపల బీఆర్ఎస్ అభ్యర్థులు కొంత ముందంజలో ఉన్నారు. సో ఓవరాల్ గా పోలైనటువంటి ఓట్ల సర్లేని చూస్తే మాత్రము బీఆర్ఎస్ కు 52% వచ్చింది, కాంగ్రెస్ కు 42% మాత్రమే వచ్చింది. సో మిగతాది బీజేపీ మళ్ళీ అంటే రూరల్లో మాత్రమే కాంగ్రెస్ హస్తహవా అయితే కొనసాగింది. లెక్కల పరంగా చూస్తే కాంగ్రెస్ అధిక స్థానాలు, సర్పంచ్ స్థానాలు ఇటు రూరల్ చిన్న పంచాయతీలు, అదేవిధంగా తండాలు, హామ్లెట్స్ ఏవైతే నూతనంగా పంచాయతీలుగా మారాయో వాటి నుంచి మాత్రమే కాంగ్రెస్ కు భారీగా మెజార్టీ లభించింది. సో ఈ యొక్క ఓటింగ్ సర్లు చూస్తే ఈ విధంగా బీఆర్ఎస్ ఎడ్జే ఉంది మేజర్ పంచాయతీల నుంచి. సో ఆ విధంగా చూసుకుంటే మాత్రము కొంత బీజేపీతో పాటుగా బీఆర్ఎస్ కూడా కొంచెం కాంగ్రెస్ పార్టీకి పోటీ ఇచ్చిందని చెప్పొచ్చు. సో మొత్తంగా దాదాపు అర్ధరాత్రి 12 గంటల వరకు కౌంటింగ్ పూర్తయింది. సో 2 చోట్ల కొంత గలాట జరిగినా కూడా కంప్లీట్ గా మొత్తంగా జరిగినటువంటి పోలింగ్ సంబంధించి ఫైనల్ రిజల్ట్ అయితే ప్రస్తుతం కంప్లీట్ రిలీజ్ అయింది. రైట్, థ్యాంక్ యూ వేణు.
ఎస్, మనం చూస్తున్నాం నిన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చలిని కూడా లెక్క చేయకుండా ఉదయం నుంచే ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడానికి బార్లు తీరారు కేంద్రాల దగ్గర. ఇక ఎవరైతే గెలిచిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ సంబరాలు అంబరాన్ని అంటాయి. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇప్పటికే ఏ విధంగా అయితే గెలుపొందిన అభ్యర్థులు సంబరాలు చేసుకుంటున్నారో కూడా చూస్తున్నాం. పోటాపోటీగా 3వ విడత ఎన్నికలు జరిగినాయని మనం చెప్పుకోవచ్చు. ఇందులో స్వతంత్ర అభ్యర్థులు కూడా భారీ ఎత్తున గెలుపొందారు ఆయా ప్రాంతాల్లో. ఇక ఒక ట్రాన్స్జెండర్ కూడా గెలుపొందడం మనం చూస్తున్నాం. దీంతో పాటు ఇక ఇప్పటికే ఎన్నికలు పూర్తయిన క్రమంలో 3 విడతల్లో భాగంగా కాంగ్రెస్ ఆధిపత్య పోరు అనేది కొనసాగుతుంది. నిజామాబాద్ వ్యాప్తంగా ఏ విధంగా ఉంది అనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అందుబాటులో ఉన్నారు. ఇక రైట్, నిజామాబాద్ వ్యాప్తంగా డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు, ఎంతమంది గెలుపొందారు అనుకోవచ్చు రాజేష్? అయితే ఎంత శాతం నమోదైంది పోలింగ్? వృద్ధులకి అలాగే మహిళలు భారీ ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవడం కూడా మనం చూస్తున్నాం. ఎవరెవరు గెలుపొందారు? మీరు అన్నట్టు కూడా నిజంగా కూడా చలికాలం సమయంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడైతే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉదయం తెల్లవారుజామున చలి తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి చలి తీవ్రత వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ అయినప్పటికీ కూడా ఓటు శాతం పెరిగేందుకు, పోలింగ్ శాతం పెరిగేందుకు అధికారులు నిమగ్నమయ్యారు. మొదటి విడత, 2వ విడత, 3వ విడత 3 విడతల్లో కూడా 78 అలాగే 79 ఇప్పుడు 80కి పైగా పోలింగ్ శాతం 3వ విడతలో నమోదైందని చెప్పుకోవచ్చు. దీనికి అధికారులంతా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెంచేందుకు చాలా వరకు అవగాహన తీసుకొచ్చారు. అందుకే ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. గతంలో కంటే కూడా ఈసారి సుమారు 11% కూడా పోలింగ్ శాతం పెరిగిందంటే అధికారుల సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సత్తా చాటిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వరకు ఉమ్మడి జిల్లాకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో 95 గ్రామ పంచాయతీలు కాగా బీఆర్ఎస్ 36, అలాగే బీజేపీ 16, ఇది ఇండిపెండెన్స్ ఎవరైతున్నారో వాళ్ళు 16 మంది గెలిచారు. అలాగే కామారెడ్డి జిల్లాకు సంబంధించి కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ 126 స్థానాల్లో గెలుపొందితే బీఆర్ఎస్ 22 స్థానాలు, బీజేపీ 3, ఇండిపెండెన్స్ 17 స్థానాలుగా గెలుపొందారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు. ప్రశాంత్ రెడ్డి తన సత్తా చాటుకున్నారు. అక్కడ సంబంధించిన బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున స్థానాలు గెలుచుకుందని చెప్పుకోవచ్చు. మేజర్ పంచాయతీలు ముఖ్యంగా వేల్పూర్, కమ్మర్పల్లి, మోర్తాడు, బాల్కొండ, ఏర్గట్ల ఇలా 5 స్థానాలకు కూడా ప్రశాంత్ రెడ్డి తన సత్తా చాటుకున్నారు. తనకు సంబంధించిన ఎవరైతే బలపరిచారో వాళ్ళందరినీ కూడా గెలిపించుకున్నాడు. అక్కడ సంబంధించిన బీఆర్ఎస్ స్థానిక ఎమ్మెల్యే అలాగే మాజీ మంత్రి కాబట్టి తాను ఎవరైతే నిలబెట్టారో వాళ్ళందరూ కూడా స్థానాలు సాధించుకున్నారని చెప్పుకోవచ్చు. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా వరకు కూడా ఇలా ఎల్లారెడ్డితో పాటు మొదటి విడత, సెకండ్ విడత కామారెడ్డిలో, అలాగే 3వ విడతలో ఇటు బాల్కొండ, ఈ 3 స్థానాలు కూడా కొద్దిగా బీఆర్ఎస్ పుంజుకుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున సర్పంచ్ స్థానాలు సాధించుకుంది. ఈ నేపథ్యంలో ఆర్మూరు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎవరుతున్నారు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆయనకు పెద్ద ఎత్తున ఘోర పరాభవం చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. అలాగే ఆర్మూరు సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే బీజేపీ ఏదైతే ఫైర్ బ్రాండ్ రాకేష్ రెడ్డి ఎవరైతున్నారో తన సొంత గ్రామంలో అంకాపూర్లో కూడా అక్కడ ఓడిపోవడం జరిగింది. ఆయన కూడా పెద్ద ఎత్తున ఘోర పరాభవం చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విచిత్రమైన విలక్షణమైన ఓటు జరిగింది. ఓటుని వినియోగించుకున్నారు. కానీ ఎవరైతే గెలిపిస్తారో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి జరుగుతాయనే కోణంలో ఆలోచించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓటు వేసి గెలిపించారని చెప్పుకోవచ్చు. స్థానికంగా ఉన్న ఏదైతే సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే నిలబడ్డారో వాళ్ళంతా కూడా ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కూడా అధికార పార్టీ ఉంది కాబట్టి ఒకవేళ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే మా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, మా గ్రామాలకు నీళ్లు వస్తాయి, మా గ్రామానికి కరెంట్ వస్తుంది. ఇలా చాలా వరకు కూడా రైతులు ఏదైతే పంట పొలంలో చేలకు నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా రోజులుగా పంటలు ఎండిపోతున్న క్రమంలో ఒకవేళ అధికార పార్టీ గెలిపిస్తే కనుక స్థానికంగా ఉన్న రైతులు కావచ్చు, అక్కడ సంబంధించిన గ్రామీణ ప్రాంతంలో యువత కావచ్చు ఈసారి చాలా విలక్షణమైన ఓటు జరిగిందని చెప్పుకోవచ్చు. అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ఓట్లను తెచ్చుకుందని చెప్పుకోవచ్చు. అందుకే పోలీస్ శాతం కూడా పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులు గెలుచుకున్నారు. ప్రస్తుతానికి ఉమ్మడి జిల్లాకు సంబంధించి అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఇక నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు తప్ప ఓటింగ్ అంతా కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. ఇక రిజల్ట్ కూడా ఏ విధంగా అయితే వచ్చిందో మనం చూస్తున్నాం. 56% వరకు అన్ని జిల్లాల్లో సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందారు. కాంగ్రెస్ కి సంబంధించి కాంగ్రెస్ మద్దతుదారులు అని చెప్పుకోవచ్చు. ఇక దీంతో పాటు 30 జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిపత్య పోరు అనేది కొనసాగించింది. ఏదైతే ఘర్షణలు చోటు చేసుకోకుండా నిన్న కౌంటింగ్ ప్రక్రియ సమయంలో కూడా భారీగా పోలీసులు భద్రతా ఏర్పాట్లను చేశారు. కరీంనగర్ వ్యాప్తంగా ఎన్ని స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ
బీజేపీ తమ స్థానాలను కైవసం చేసుకుంది. దానికి సంబంధించి ఎంత ఓటింగ్ అనేది పర్సెంటేజ్ నమోదైందనే డీటెయిల్స్ అందించడానికి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, మనం చూస్తున్నాం మూడో విడతలో కూడా కాంగ్రెస్ హవా కొనసాగుతుంది అండ్ మహిళలు భారీ ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిన్న ఓటర్లందరూ కూడా చలిని లెక్క చేయకుండా కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం చూస్తున్నాం. ఇప్పటికే గెలిచిన అభ్యర్థుల అంబరాల సంబరాన్ని కూడా ఏ విధంగా అయితే అంటున్నాయో కూడా చూస్తున్నాం. అయితే డీటెయిల్స్ ఏ విధంగా అనుకోవచ్చు, ఎంత శాతం ఓటింగ్ ప్రక్రియ అనేది నమోదైంది, డీటెయిల్స్ ఏంటి? ఎస్ రత్న, ఓవరాల్ గా అయితే మూడో విడత పోలింగ్ లోపల దాదాపుగా 82% పైగా పోలింగ్ నమోదైనటువంటి సమయం లోపల అన్ని పార్టీలు కూడా ఇటు మూడో విడత ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పార్టీ గుర్తుల పైన ఎన్నికలు జరగకపోయినా కానీ తమ మద్దతుదారులను గెలిపించుకోవడానికి పెద్ద ఎత్తున కూడా ఇటు అన్ని పార్టీలు కూడా దీన్ని ప్రెస్టేజ్ గా తీసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ మూడు పార్టీలు అయితే ఇటు సర్పంచ్ మద్దతుదారు తమ పార్టీకి చెందినటువంటి మద్దతుదారులను గెలిపించుకోవడానికి పెద్ద ఎత్తున కూడా ఇటు ప్రచారాలు చేశారు. ప్రతి నియోజకవర్గం లోపల కూడా ఇటు ఎమ్మెల్యేలు ఉంటే ఎమ్మెల్యేలు, తర్వాత పార్టీ ఇన్ఛార్జీలు అందరూ కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఓవరాల్ గా అయితే 53% పైగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అంటే కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలు ఇటు ఏదైతే ప్రభుత్వం ఉన్నదో ప్రభుత్వము లోపల ఉన్నటువంటి పార్టీకే విశ్వసించారని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే నిన్న మూడో విడత లోపల మొత్తం 408 స్థానాలకు ఇటు కరీంనగర్ లోపల 186 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీ 136 స్థానాలు గెలుచుకుంది. కానీ బీజేపీ మూడో విడత లోపల మాత్రము 36 స్థానాలకి పరిమితమైనటువంటి పరిస్థితి. మొదటి విడత రెండో విడతతో పోల్చుకుంటే మూడో విడత లోపల బీఆర్ఎస్ చాలా మెరుగైందని కూడా చెప్పుకోవచ్చు, చాలా పుంజుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజన్న సిరిసిల్ల జిల్లా మొత్తం కూడా ఎక్కువ మొత్తం లోపల బీఆర్ఎస్ పార్టీ, ఒక ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల ఎక్కువ స్థానాలు రాజన్న సిరిసిల్ల జిల్లా లోపలనే బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతి గ్రామం లోపల కూడా తమ మద్దతుదారు గెలిచే విధంగా అయితే ఇక్కడికి వచ్చి వాళ్ళతో సపరేట్ గా సమావేశాలు ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు గెలుచుకున్నది అంటే కేవలం రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల, ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గం లోపల బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మొదటి విడత, రెండో విడత, మూడో విడత లోపల దాదాపుగా 56% పైగా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను గెలుపుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ప్రభుత్వం మీద విశ్వాసం ఉండడం కారణంగానే ఓటర్లు అధికార పార్టీకి పట్టం కట్టినారని చెప్పుకోవచ్చు రత్న. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పర్వం ముగిసిందని చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికల్ని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రచారం ఏ విధంగా కొనసాగిందో మనం చూసాం. మొదటి, రెండు, మూడో విడత ఎన్నికలు ఏ విధంగా కొనసాగాయో కూడా చూసాం. మూడో విడతలో భాగంగా రిజల్ట్ను కూడా మనం చూసాం. అయితే ఖమ్మం వ్యాప్తంగా ఎన్ని కేంద్రాల్లో ఓటింగ్ శాతం ఎంతవరకు నమోదైంది, అలాగే గెలుపొందిన అభ్యర్థులకు సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి భాస్కర్ అందుబాటులో ఉన్నారు. భాస్కర్, మనం చూస్తున్నాం ఖమ్మం వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున ఓటింగ్ పర్సంటేజ్ అనేది నమోదవడం కూడా చూస్తున్నాం. అయితే గెలుపు ఓటముల్ని కూడా లెక్క చేయకుండా ప్రతి ఒక్కరూ ఇందులో భాగంగా పోటీ చేయడం కూడా చూస్తున్నాం. ఏ విధంగా ఉంది ఖమ్మం వ్యాప్తంగా, ఎంతవరకు పర్సంటేజ్ నమోదైందని చెప్పుకోవచ్చు, ఎవరెవరు గెలుపొందారు, డీటెయిల్స్ ఏంటి? ఎస్ రత్న, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జరిగిన పంచాయతీ పోరులో ఒకవైపున ఖమ్మం జిల్లా నుంచి మొదటి విడత ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ తన యొక్క హవా కొనసాగించిందో తుది జాబితాలో కూడా అదే విధంగా కాంగ్రెస్ పార్టీ తన హవా కొనసాగిస్తూ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా అంటే ఒక బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ కూడా చేయిగా అందని విధంగా తన యొక్క అధికార పార్టీ మొత్తానికైతే విజయ దరహాసంతో దూసుకెళ్ళని చెప్పుకోవచ్చు. ఖమ్మం జిల్లాలో మొత్తం ఓవరాల్ గా 190 స్థానాలకు గాను అక్కడ 22 స్థానాలు ముందే ఏకగ్రీవం అయిపోయినాయి. మరోవైపున ఒక 5 గ్రామాల్లో మాత్రం పోలింగ్ నిలిచిపోయింది కోర్టు వివాదాల వరకు. మిగతా స్థానాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో 129 స్థానాలు కాంగ్రెస్ పార్టీ పంచుకోగా, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ 44, సిపిఐ 1, సిపిఎం 2 స్థానాలతో పాటు టీడీపీ 1, ఇతరులు 13 స్థానాలు. కేవలం అంటే ఈ 7 మండలాల్లో జరిగినటువంటి ఈ యొక్క తుది విడత పంచాయతీ పోరులో కాంగ్రెస్ పార్టీ మాత్రం అప్రతిష్టంగా 129 స్థానాలు కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు. మరోవైపున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 155 పంచాయతీలు కానీ 20 స్థానాలు అక్కడ ముందుగానే అదంతా కూడా అక్కడ ఏకగ్రీవం అయిపోయిన నేపథ్యం అయితే ఉంది. మరో అక్కడ ఒక కోర్టు వివాదంతో మరో గ్రామ పంచాయతీకి ఎన్నికలు నిర్వహించలేదు. అయితే ఇప్పుడు జరిగిన 145 పంచాయతీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ
కొత్తగూడెం జిల్లాలో వచ్చిన 101 స్థానాలకు విజయం సాధించగా బీఆర్ఎస్ పార్టీ 19, సిపిఐ 16, ఇతరులు 18 స్థానాలు కైవసం చేసుకున్నారు. అయితే ఈ ఇతరులు కూడా చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలు కావడంతో, రెబల్ క్యాండిడేట్స్ కావడంతో వాళ్ళంతా కూడా రేపు మరలా కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం మెండుగా కనపడుతున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఏది ఏమైనా సరే మొదటి విడత ఎలాగైతే కాంగ్రెస్ పార్టీ తన పట్టును నిలుపుకుంటూ పైచే సాధించుకుంటూ వస్తుందో, చివరి వరకు రెండో విడత కూడా అదే విధంగా విజయం సాధించుకుంటూ వచ్చింది. మూడో విడత కూడా అదే విధంగా విజయం సాధించుకుంటూ ముందుకు వచ్చే నేపథ్యం అయితే ఉంది. మరోవైపున చూసుకుంటే మాత్రం ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఎక్కడ ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా పోలీసులు కావచ్చు, ఎన్నికల అధికారులు చాలా సజీవంగా అంటే ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగించారని చెప్పుకోవచ్చు. కొన్ని పంచాయతీల్లో మాత్రం నువ్వా నేనన్నట్టు అంటే నెక్ టు నెక్ పడినా సరే చివరకు రీకౌంటింగ్ ఫలితాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకునే నేపథ్యం అవుతుంది. మరోవైపు చూసుకుంటే మాత్రం చాలా వరకు మహిళలు, గ్రామీణ ప్రాంత మహిళలు చాలా వరకు కూడా తమ యొక్క ఓటు ప్రభావం చూపెట్టని చెప్పుకోవచ్చు. పురుషుల కన్నా అత్యధికంగా మేజర్ పంచాయతీల్లో మహిళలు ఎక్కువగా ఓటు వేసుకునేందుకు ఆసక్తి చూపెట్టారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా భారీగా క్యూలను నిలబడి తమ ఓటుతోటే తమ అభివృద్ధి, గ్రామాభివృద్ధికి సార్థకత నమ్మకంతో మహిళలు ఎక్కువగా అత్యధికంగా ఓటింగ్ లో పాల్గొన్న నేపథ్యం ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. ఇక తమ గ్రామాన్ని ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళని గెలిపించుకోవాలని ఏదైతే గ్రామ ప్రజలందరూ కూడా చలిని లెక్క చేయకుండా నిన్న బార్లు తీరు మరీ చలిని లెక్క చేయకుండా తమ ఓటు హక్కును వినియోగించుకున్న తీరుని మనం చూసాం. ఎటుకేలకి పంచాయతీ ఎలక్షన్స్ అనేవి ముగిసిపోయినాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఫలితాలకు సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దుర్గారెడ్డి అందుబాటులో ఉన్నారు. దుర్గారెడ్డి, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎక్కడ ఏ అభ్యర్థులు గెలుపొందారు? డీటెయిల్స్ ఏంటి? రత్న, ఉమ్మడి మెదక్ జిల్లాలో పోయి అంటే టీఆర్ఎస్ కంచికోట జిల్లా, ఉద్యమాల జిల్లా మెదక్ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో ఎప్పుడు కూడా ఒక బీఆర్ఎస్ సంబంధించిన సర్పంచ్ కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏ ఎన్నిక జరిగినా వాళ్ళ కంచుకోటగా మాత్రమే మార్చుకున్నది. ఆ తర్వాత 2023 నుంచి జరుగుతున్న ఎన్నికల్లో కూడా ఫలితాలు తారుమారుగా ప్రజల తీర్పు ఉంటుంది కనుక స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక బీఆర్ఎస్ అన్ని కైవసం చేసుకుంటుంది అనుకుంటే అన్ని చోట్లకు కూడా కాంగ్రెస్ దూసుకుపోయిందని చెప్పవచ్చు. కారు పార్టీకి అంటే గులాబీ పార్టీకి బ్రేక్ వేసిందని కూడా చెప్పవచ్చు రత్న. దీంతో పాటు మనము 3 విడతల్లో కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంది. అంటే 3వ విడత చూసినట్టయితే మెదక్ లో 183కు కాంగ్రెస్ 73 చోట్ల విజయం సాధించింది. ఆ తర్వాత 12 జిల్లాలో 150 చోట్ల, తర్వాత సిద్దిపేట జిల్లాలో 72. అంటే కొంత సిద్దిపేట నియోజకవర్గం తప్ప మిగతా అన్ని దాదాపు 11 నియోజకవర్గాల్లో కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ సభ కొనసాగింది. ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారని చెప్పి తీర్పు వెలువడింది. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే సమస్యలు నెలకొని ఉన్నాయో వాటన్నిటికీ కూడా పూర్తిగా పరిష్కారం దొరుకుతుందని చెప్పి ప్రజలు ఆశించి యొక్క కాంగ్రెస్ వైపు ఆ ప్రజా తీర్పు ఉన్నట్లుగా మనకు కొంత సమాచారం అయితే అందుతుంది. ప్రజలు కూడా ఏవైతే ఉన్న మౌలిక సంక్షేమ పథకాలతో కూడా ప్రజలు ఆశించినాయి, అంటే రేషన్ కార్డు కావచ్చు, ధరణి కానీ ఇలాంటి కొన్ని సమస్యలు చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ గా ఉన్నాయి. కొన్ని కోర్టు వ్యవహారాలు ఉన్నాయి కనుక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు వాళ్ళు కొంత ప్రజా తీర్పు వాళ్ళకు అనుకూలంగా వచ్చినట్లయితే మనకు సమాచారం అందుతుంది రత్న. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. మనం చూస్తున్నాం ఎన్నికలు ముగిసినాయి, అభ్యర్థులు సంబరాలు ఏ విధంగా అయితే చేసుకుంటున్నారో కూడా విజువల్స్ లో భాగంగా చూస్తున్నాం. ఓటర్లు ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానంగా జరిగిన 3వ విడత ఎన్నికల రిజల్ట్ లో కాంగ్రెస్ తన హవా చూపిస్తుంది అనుకోవచ్చు. గట్టి పోటీ ఇచ్చాయి బీఆర్ఎస్, బీజేపీ, అలాగే స్వతంత్ర అభ్యర్థులు కూడా భారీ ఎత్తున గెలుపొందారు. ప్రధానంగా ఈ ఎన్నికల్లో మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎక్కువగా. అయితే మహబూబాబాద్ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల ఫలితాల్ని 3వ విడతకు సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యశ్వంత్ అందుబాటులో ఉన్నారు. యశ్వంత్, మనం చూస్తున్నాం జరిగిన ఎన్నికలకి సంబంధించి ప్రధానంగా 3వ విడతలో మహబూబాబాద్ వ్యాప్తంగా ఎవరు హవా చూపిస్తున్నారు అనుకోవచ్చు. స్వతంత్ర అభ్యర్థులు ఎంతమంది గెలుపొందారు? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? జిల్లాలో 3 విడతల ఎన్నికల పోరు ప్రశాంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. నిన్నటి జరిగిన 3 విడతల ఎన్నికలకు వచ్చేసరికి మొత్తం 169 స్థానాలకు గాను కాంగ్రెస్ 120 స్థానాలు, బీఆర్ఎస్ 42 స్థానాలు, ఇతరులు 5, సిపిఎం 1, సిపిఐఎంఎల్ మాత్రమే 1, ఇలా మొత్తం 169 స్థానాలు మాత్రం ఎన్నికలు జరగా మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ మద్దతుదారులు అయితే గెలుపొందారని చెప్పవచ్చు. మొత్తం గత నెల 27వ తేదీన మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ నుండి నిన్న జరిగిన 3వ విడత ఎన్నికల వరకు సుమారు 21 రోజుల వరకు పల్లెలన్నిటి కూడా ఎన్నికల స్పందన నెలకొంది. నిన్నటితో అన్ని పల్లె సంగ్రామం ముగిసిందని చెప్పుకోవచ్చు. 3 విడతల్లో చూసుకున్నట్లయితే 482 గ్రామ పంచాయతీలకు గాను 308 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా 135 స్థానాలను బీఆర్ఎస్,
ఇండిపెండెంట్లు 5, మొత్తం ఇలా టోటల్ గా 482 స్థానాల్లో చూసుకున్నట్లయితే మెజార్టీ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు. అదే రీతిలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ మాత్రం గట్టి పోటీనిచ్చిందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా స్థానిక ఎమ్మెల్యే మురళీనాయక్ స్వగ్రామంలో కాంగ్రెస్ పరాజయం కావడం, మాజీ మంత్రి బీఆర్ఎస్ సంబంధించిన సత్యవతి రాథోడ్ స్వగ్రామం పెద్ద తండాలో బీఆర్ఎస్ పరాజయం కావడం లాంటి చిన్న చిన్న సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. మొత్తం ఈ 3 విడతలకు సంబంధించి 10,000 మంది పోలింగ్ అధికారులు, 3,000 మంది పోలీస్ సిబ్బంది కూడా ఈ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేశారని చెప్పుకోవచ్చు. 3 విడతలకు సంబంధించి ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ జరిగిన నేపథ్యంలో మాత్రం ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోలేదు. కేవలం కొత్తగూడ సంబంధించిన పొగుళ్లపల్లి గ్రామంలో దీనికి సంబంధించిన ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉంటారో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ శ్రేణులపై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో సుమారుగా 4 కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు సర్పంచ్ తో పాటు 4 అభ్యర్థులపై కూడా తీవ్ర గాయాలై 4 కూడా చికిత్స నిమిత్తం నర్సంపేట ఏరియా ఆసుపత్రి. ఈ చిన్న ఘటన తప్ప జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్ అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. సుమారు 21 రోజుల పాటు గ్రామంలో పల్లెపోరు సంబంధించిన వాతావరణ సందడి ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా పల్లెలన్నీ కూడా మూగోపోయాయని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో బీజేపీ, జిల్లాలో పెద్ద సత్తా అయితే చూడలేదని చెప్పుకోవచ్చు. రత్న. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్. మూడో విడత ఎన్నికల్లో భాగంగా ఏ విధంగా అయితే కాంగ్రెస్ తన హవా చూపించిందో మనం చూస్తున్నాం. స్క్రీన్ పైన చూస్తుంటేనే అభ్యర్థులు గెలుపొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంబరాలు ఏ విధంగా అయితే మిన్నంటాయో కూడా చూస్తున్నాం. ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలుపొందారు. భారీ ఎత్తుగా మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిన్న జరిగిన మూడో విడత ఎన్నికల్లో భాగంగా చలిని కూడా లెక్క చేయకుండా ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇక మూడో విడత ఎన్నికలు కూడా ప్రశాంతంగా ముగిసాయి. ప్రస్తుతానికి కాంగ్రెస్ ఆధిపత్యంలో ఉంది.